66 మంది మిగిలిపోయినారు అందులో. ఈ వేరాజ్ ఇందులో 400 పైన ఉండేవాళ్ళు ఈ పిఎల్జీ బెటాలియన్లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి సంకోచపడవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు. అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావటమో లేకపోతే బయటికి రావడం, ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమర వీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావడానికని చెప్పి కొంత తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వలన ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో, వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్తోని. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేంత వరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్కు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ పైన వాళ్ళకు రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎంకి 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ మెంబర్కు 1 లక్ష రూపాయల రివార్డు ఉంటుంది. అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎల్ఎంజీతో సరెండర్ అయితే 5 లక్షల రూపాయలు, AK-47తో సరెండర్ అయితే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్తో సరెండర్ అయితే 2 లక్షలు, SLRతో సరెండర్ అయితే 2 లక్షలు, .30తో రైఫిల్తో సరెండర్ అయితే 1 లక్ష రూపాయలు, UBGLతో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్తో సరెండర్ అయితే 30,000 రూపాయలు. ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. ఆజ్ तेलंगाना राज्य के गवर्नमेंट के सामने 20 माओवादी नक्सलाइट्स आत्मसमर्पण किए हैं. उसमें बड़से सुक्का एलियास देवा, जो दर्शन के नाम से भी जाना जाता है, वो भी सरेंडर हुआ है, आत्मसमर्पण किया है. उनके साथ में 17 PLGA बटालियन के मेंबर्स, कार्डर्स आके भी सरेंडर हुए हैं. ये बड़से देवा जो है 2003 से 2003 से पार्टी में है, CPML PW में शामिल हुआ है. उसके साथ में उनको मिलिट्री एक्सपर्ट जाना जाता है. मिलिट्री एक्सपर्टीज बहुत अच्छा उनका मिलिट्री स्ट्रैटेजीज और प्रोक्योरमेंट ऑफ एक्सप्लोजिव्स में उनका नाम जाना जाता है. और ये 2023 में PLG बटालियन का कमांडर बने थे. उनके साथ में जो हिडमा जो है, उनके सेम गांव के पुवर्ती गांव के हैं दोनों. उनसे 3-4 साल पहले हिडमा PW में शामिल हुआ था. उसके बाद में 3-4 साल के बाद में हिडमा के शामिल होने के 3-4 साल के बाद में ये बड़से सुक्का भी PLG CPI माओइस्ट में CPI PW में पहले आया था. उसके बाद में CPI माओइस्ट बना था वो. ये जो है ट्राइबल्स ऑफ दी छत्तीसगढ़ में हिडमा के बाद में सुक्का का बहुत बड़ा नाम है. और सुक्का सरेंडर होने के बाद से साथ साथ PLGA का कोलैप्स भी हो गया है. हम मानते हैं अब PLGA का कुछ बचा नहीं. जो एक जमाने में 400 से ज्यादा PLGA बटालियन में काम करते थे, अभी उनका 60 तक घट गया उनका संख्या. हम लोग ये अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और गवर्नमेंट के सामने आत्मसमर्पण कर ले. और जो उनके साथ में जो वेपन्स जो सरेंडर के साथ में लाए हैं, वो वेपन्स में बहुत बढ़िया वेपन्स हैं, जो हाईली सोफिस्टिकेटेड वेपन्स है. जो LMGs 2 वेपन्स हैं. कोल्ट राइफल US मेड 1 है, टेवर CQB वेपन इजराइल मेड 1 है, AK-47 8, इंसास 10, SLR 8,
BGL barrel grenade launchers 4, सिंगल शॉट्स वेपन्स 11, ग्रेनेड्स 2, एयर गन 1, और हेलीकॉप्टर को गिराने के लिए भी एक लोग अपने टेक्निकल टीम जो सीपी माओवादियों की टेक्निकल टीम भी कोशिश करी थी। हेलीकॉप्टर शॉट्स के लिए वो अपने एमुनिशन बनाए थे, उसमें 19 एमुनिशन के साथ में भी ये लोग बाहर आए हैं, और उनके साथ में 20 लाख तक 30,000 नेट कैश भी बाहर साथ में लाए हैं। और हम ये भी हमको अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और सरेंडर हो जाए। और उनमें जो है अभी जो 20 यूजी कार्ड जो सरेंडर हुए हैं उनके 1,81,90,000 उनके ऊपर जो रिवार्ड अमाउंट है वो उनको दिया जाएगा। साथ साथ में इंटरिम रिलीफ के लिए, तत्काल उनके रिलीफ के लिए 25,000 कैश भी दिया जाएगा अभी। और साथ में ये 1800 लोगों के साथ में तेलंगाना स्टेट कमेटी के वरिष्ठ नेता कंकराला राजरेड्डी भी सरेंडर हुआ है। इलिया वेंकटेश के नाम से जाना जाता है। ये अपने वाइफ के साथ आके सरेंडर हुआ है। ये अडलूरी ईश्वरी, ये विशाखापट्टनम की रहने वाली है, आंध्र प्रदेश की। उनकी वाइफ वो भी बाहर आके सरेंडर हुई है। तो 20 अभी 20 लोग तेलंगाना स्टेट कमेटी और PLJ के कार्डर्स आके आत्मसमर्पण किए हैं। थैंक यू। ఆయనకు తెలుగు రాదు, తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు మాకు తొందర ఉన్నది. ఎస్ కమ్. వీళ్ళు లాల్సన్ గెలిచిన అనొద్దు. వీళ్ళు ఈ కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ మాట్లాడతారట. మాట్లాడు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం, జరగదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు, తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నదని చేస్తున్నది. అట్లా చేస్తే మంచిది. తర్వాత ఇక్కడున్న ప్రభుత్వానికి, పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజిరెడ్డి గారు ఇప్పుడు దేవిజీ మీ దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే దేవిజీ మీ దగ్గర ఉన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, కానీ చూస్తే మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. దేవిజీ ఉన్నాడా లేడా మీ దగ్గర? మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా. నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా. తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా. ఆయన పరిస్థితి నాకు పూర్తి తెలియదు. ముందుగా
ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಶಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ అలాగే మీడియా కార్మికులకిను సబ్ ఈ తెలంగాణ గవర్నమెంట్కిను నా ధన్యవాదాలు.